a special segment. చలివేంద్రం పెట్టించా ఎలా ఉంది? థ్యాంక్ యూ అయ్య గారు, మీ వల్ల ఊరు బాగుపడుతుంది. రోజు మీ ఆవిడతో గొడవ ఎందుకు పెట్టుకుంటున్నావు? రోజు మా ఆవిడ ఏంటో టార్చర్ చూపిస్తుంది అయ్య గారు. ఆ టార్చర్ పెట్టే బదులు ఎవరైనా మెయింటైన్ చేయొచ్చు కదరా. ఇంకో దాన్ని మెయింటైన్ చేస్తున్నందుకే ఈ టార్చర్. ఆ పక్క వీధిలోకి కుండలు పంపించారా మనకి కొన్ని? నేను పంపించేద్దాం లోపే ఇంద్రజ గారు పంపించారు. ఆ రెండో వీధిలోకి ఇంద్రజ గారే పంపించారు. మూడో వీధిలోకి ఇంద్రజ గారే పంపించారు. ఆవిడ ఇక్కడి నుంచి ఏదన్నా హిమాలయాలకు పంపించండి. ఏరా ఈ దానం ఆపేసి ధ్యానమైనా చేసుకుంటూ కూర్చుంటది. చూడరా ఎన్ని కుండలు పెట్టించాను. ఈ కుండలే కాదండి అయ్యా, మన సెట్ లో చాలా కుండలు ఉన్నాయి. అవునా? చెప్పనా ఎన్ని కుండలు ఉన్నాయో? ఫస్ట్ మన రైటర్స్ ఏమీ రాయకుండా, ఆర్టిస్టులు చెప్పింది చేయకుండా, యాంకర్ చెప్పినా అర్థం కాకుండా, ఆవిడ మనం చెప్పింది వినకుండా, ఇటు పక్క పేమెంట్ లేకుండా, అటు పక్క పేమెంట్ ఉన్నా కదలకుండా, నరేష్ గాడు ఇప్పటికీ ఏమీ చెయ్యకుండా, జిత్తుగాడు ఫేమస్ ఎప్పటికీ తెచ్చుకోకుండా, ప్రసాద్ వచ్చిన ఫేమ్ ని ఉంచుకోకుండా, ఇక చివరికి మన డైరెక్టర్ ఉన్నాడు ఎపిసోడ్ మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా. సరే అందరి గురించి చెప్తున్నావు, మరి నీ గురించి ఎవరు చెప్పాలి? నేను చెప్తాను తాతయ్య. చెట్టుకి ఎవరొచ్చినా వదలకుండా, ఎవరికి దక్కనివ్వకుండా, మా ఎవరికి చెప్పకుండా తినేస్తాడు బుజ్జి కొండ. మంచిగా వెళ్ళిపోతుంది మీ కొండ. రండి, మన చలివేంద్రానికి ఎవరెవరో వస్తుంటారు, వాళ్ళందరికీ మనం దగ్గరుండి మనమే మంచినీళ్ళు సప్లై చేయాలి. వచ్చేస్తున్నా. రండి రండి, రష్మి గారు నిద్ర వస్తుంది, మొహాన్ని నీళ్ళు కొట్టాలా? నాకు దాహం వేస్తుంది, నాకు ఒక కప్పు నీళ్ళు ఇవ్వండి, కుండ కూడా ఇవ్వండి. నీళ్ళు అయితే ఇస్తాం, కుండ బాగా ఎక్కువ ఖరీదమ్మది. మట్టే కదా, ఇవ్వచ్చు కదా. ఇది మట్టే కదా, 2 లక్షలు ఇస్తున్నారు, మరి ఎవరికి ఇస్తున్నారా? నేను కొంటా. 5 కుండలు 50 లక్షలు ఇస్తావా? 500 ఇస్తా. 500కి కుండ అయితే రాదు. చలివేంద్రం అంటే ఏంటి? చలి పుట్టినప్పుడు పెట్టే వేంద్రం. మరి వేడి పుట్టినప్పుడు? వేడి వేంద్రం. అది అన్నయ్య బాగా పెడతాడమ్మా. మీకేం కావాలి? బయలుదేరాలి. వెళ్ళండి, మైక్ మీద నీళ్లు పోస్తా, లేకపోతే ఇక మాట్లాడడానికి ఉండదు. 25,000 మీరు కట్టాలి అప్పుడు. అదేంటి నాకు 20,000 ఉన్నాయి? ఏమైంది? బోర్డు అండి. ఇక్కడ నీళ్లు చల్లగా ఉంటాయి. అవునా? కొన్ని ఇవ్వండి, తీసుకోండి. ఇక్కడ నీళ్ళు చల్లగా ఉంటాయి. ఇక్కడ కూడా చల్లగానే ఉన్నాయి కదా. ఏంటిది? ఈ కుండలో నీళ్లు చల్లగా ఉంటాయి. ఈ కుండలో నీళ్ళు చల్లగా ఉంటాయా? ఇది నా కుండ, దీంట్లో నీళ్ళు కూడా చల్లగానే ఉన్నాయి కదా. బోర్డు మార్చు. అన్ని కుండల్లో నీళ్లు చల్లగా ఉంటాయి. ఈ కుండలో లేవేంటి? ఎవడ మోసం చేస్తావు? బోర్డు మార్చు. త్రాగునీరు. నేను తాగను. త్రాగునీరు. నేను తాగను. త్రాగునీరు. నేను తాగను. లాగవుతుంది 60, నాకు 20, ఒక్క 80. మీకు విషయం చెప్పాలండి. ఏంటది? మీరు నమ్మరు, అందుకే కుండ బదులు కూడా చెప్తున్నాను. ఆ నిజం తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఏంటది? నరేష్ వాళ్ళ నాన్న అవుట్ అయిపోయాడు. నరేష్ 60, 20, ఇక్కడ 1,00,000, నాన్నకు 1/4. చీప్ దగ్గరగా మీ నందాగేది 1,120,000. ఈ కుండ బదులు ఆ స్పెట్స్ తీసేయన్నా, చూడలేకపోతున్నాను. అదే అమ్మా, నాకు ఒక చొక్క నీళ్ళు పోయివా. రామ్మా, మేము చలివేంద్రం పెట్టిందే దానికి. ఏం ఇంక చాలవా? అయిపోతుంది. సబ్బు రుద్దనమ్మా. చలివేంద్రం అనుకున్నారా? మీ స్నానాల గది అనుకున్నారా? ఏంటిది? 2 రోజులు స్నానం చేసి మరి అర్జేలా ఎందుకు కుండలో వేసి తీసుకెళ్ళండి. ఇది చలివేంద్రం కాదమ్మా, ఇది చలివేంద్రమేనమ్మా. ఏందో ఏమోనే, ఇంట్లో తాగనికి నీళ్ళే దొరుకుతలేవు, ఏం చేద్దాం? అబ్బా నాకు ప్లాన్ వచ్చింది, నువ్వు అటువా.
వీళ్ళిద్దరిది వచ్చే ముందు ఒకటి ఉంటది, వచ్చాక ఒక స్కిట్, రెండు ఉంటాయి. నీళ్ళున్నాయా తాగనీకి? లేవమ్మా, మైసూరు పాకులు ఉన్నాయి, తింటావా? చలివేంద్రానికి వచ్చి నీళ్లు ఉంటాయి అని అడుగుతూ ఉన్నాయి. ఏం కావాలి? నీళ్లు. అదే తీసుకో. అబ్బా ఇలా దోమ పడ్డది, ఇగో ఇవి తీసుకో. ఇలా చీమ పడ్డది, ఇది తీసుకో. అబ్బా ఇలా బర్రీ ఇనింది కాదు. మొత్తం పోయే. అబ్బా ఇక్కడంతా ఏవో పడ్డాయి, మొహం అంతా ఇసిరేనా? వద్దు. ఒక కుండ నీళ్ళు ఇయనికి బాగా నొప్పి అవుతుంది. ఎక్కడికి? హలో బాసు, ఏంటివి? ఎక్కడికి? నరేష్ నాన్నగారికి ఇచ్చారా. ఇంకెవరైనా చలివేంద్రంకి వచ్చే వాళ్ళు ఉన్నారా? అన్న బట్టలు ఉతకక 1 వీక్ అవుతుంది అన్న, ఎట్లా అన్నా? బట్టలు ఉతకక 1 వీక్ అవుతుంది, నీళ్ళు లేవు, ఏం చేయాలన్నా? అడిగింది నిన్నయ్య, చెప్పబ్బా. బట్టలు ఉతకక 1 వీక్ అవుతుంది, వాటర్ లేవు, ఏం చేయాలయ్యా? సిగ్గుండదు, ఎప్పుడు మా నాన్న మీద పడ్డా కాదు, పచ్చలై నేను ఊడిపోయినా నమస్గా సర్పంచ్ గారిని అడుగు. సర్పంచ్ వద్దు సార్, చెడ్డిని సార్ ప్యాంట్ అని అడుగుతా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? మీ ముగ్గురు వల్ల మేము ఒక డెసిషన్ తీసుకున్నాం. ఏంటి? మా చలివేంద్రం మూసేస్తున్నాం. అన్న ఎలాగూ మీ ఇద్దరి మధ్య వారు స్టార్ట్ అయింది కాబట్టి మీ ఇద్దరు పాటలు పాడాలి. ప్రతి పాటలో నీరు అనేది కంపల్సరీగా రావాలి. మేడం మీరు సరిగ్గా తెచ్చారు మేడం, ఎందుకంటే వీడితో నేను గెలవలేను. నేను మామూలుగా ఫిజికల్ రోగిని, వీడు మానసిక రోగి. జిత్తు అమ్మా జెన్యూన్ గా ప్లే చేయాలి. ఓకే. నీరు 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 లేకపోరు లా 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 లా. వన వెల్లువాయే కొండ కోన తుల్లిపాయే, వన వెల్లువాయే కొండ కోన తుల్లిపాయే. అందులో కూడా వానుంది కదా. దండాలయ్యా మాతో ప్రసాద్ గారు, దీంట్లో నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఉండాలయ్యా పరమట కొండల్లో వాలిన సూర్యుడా. కొండలో నీళ్ళు ఉండాలి, సూర్యుడు ఎక్కడ చూస్తాడు? నీళ్ళు ఉండాలి, నువ్వే చెప్పావు కదా. దాంట్లో నీరు ఉంది, కొండల్లో నీరు ఉందమ్మా. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు, పక్కనే ఉంటాడు కానీ పట్టించుకోడు. ఇక్కడ నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? నీకు రంగమ్మ అని పేరు చేయగా నోట్ల నీళ్ళు వచ్చినాయి కదా. నిండు గోదావరి కదా ఈ ప్రేమ. గోదావరిలో నీళ్ళు ఉన్నాయి, అదే కదా? లేదు గోదావరి నుంచి గంగకు షిఫ్ట్ అయిపోయినాయి ఇప్పుడు. ఒక్క పాయింట్ చిత్తు గారు లాస్, మీకు ఒక పాయింట్. చెలియా 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 అలల బాడీలో ఒక్క నిమిషం, అలల్లో నీళ్ళుంది, అదే కదా? అక్కడ కాదమ్మా. ఎక్కడ ఉంది మరి? అలల ఓడిలో ఎగిసి పడుతున్నా అన్న కదా, ఎగిసి పడ్డాయి నీళ్ళు. గుండె నిండా గుడి గంటలు, గువ్వల గొంతులు, ఎన్నో ఆశలంటే. ఎక్కడుంది నీళ్ళు? ఒక్క నిమిషం, నీళ్ళు తాకేటప్పుడు గొంతులో నీళ్ళు కాదు, గుడికి వెళ్ళాలంటే స్నానం చేసిపోతాం కదా, నీళ్ళతోనే చేస్తాం కదా. అమ్మా అమ్మా నీ పసివాన్నమ్మ నువ్వే లేక వసివాన్నోయమ్మ ఇక్కడ నీళ్ళు ఎక్కడున్నాయి? కరిగింది కాలం. ఆ పిల్లోడు ఏడుస్తాడు కదా చిన్నప్పుడు, అప్పుడు నీళ్ళే కదా వస్తాయి. మువ్వల నవ్వకల ముద్ద మందారమా, ముద్దులో దించకిల ముగ్ధ సింగారమా, నేలకే నాట్యం నేర్పావే నయగారమా. నయగారం వాటర్ ఫాల్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. జై 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 బాలయ్య, నీకు కొబ్బరికాయ కొట్టన బాలయ్య. యా 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 యా. దాంట్లో నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? కొబ్బరికాయలు నీళ్ళు ఉండవండి, ఏంటంటే మినిమం కామన్ సెన్స్ ఉంటుంది మీకు. ముందు ఈ సాంగ్ ఎక్కడ? నువ్వు లాస్ట్ పాడితే నువ్వు క్లోజ్ విన్ను. మనసా పలకవే మధుమాసపు కోయిలవై, చలిమి తెలుపవే చిగురాశల దీపికవై, నవ్వులే పూలై విరియగా వాటర్ ఎక్కడ ఉంది? మంచు తెరలే తెరుచుకొని. మంచు మొత్తం గారింది.
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మో తోడా పుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లమ్మా. ఇక్కడ నీళ్ళు ఎక్కడుంది? ఇవన్నీ నీళ్ళు కదండి, ఇవన్నీ నీళ్ళు కదండి. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. మచ్చి చేప నీళ్ళలో ఉంటది కదా. నరేష్ నువ్వు లీడ్ ఇచ్చావు కదా అడిగి, ఇప్పుడు నా ఓన్ పాట పాడతాను మేడం. ఇది నేను రాసుకుంది. నా పేరు నరేష్, మా నాన్న లక్ష్మణ్ రావు, వేస్తాడు రా కోటారు రా కోటారు రా. ఇందులో వాటర్ ఎక్కడుంది? వాళ్ళ నాన్న కోటర్ వేస్తున్నాడు కదా, దాంట్లో వాటర్ ఉంటది కదా, దాంట్లో వాటర్ ఉంటది కదా. అమ్మా నన్ను క్షమించు. గెలుపు తలుపు తీసేది ఈ రాతకే, అది మా తాళ రాతకే. దీంట్లో నీళ్ళని మీరు అడగొచ్చు. టీవీ ముందు ఆడియన్స్ అందరూ ఏడ్చారు. స్వాతిలో ముత్యమంట సందులో రాగుతున్న వేల వేల. అరే ఒక్క నిమిషం, నేను ఊడిపోయానబ్బా. వీడికి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ, నాకు లేవు. అరే నువ్వే గెలిచావు, ఎనామస్ కి ఇచ్చేసాను, నేను ఊడిపోయాను. ఎనామస్ కదా, యునానిమస్ కదా. అదే ఏదో ఒకటి. నరేష్ మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారు? ఆయన మీద గెలుస్తాను, ఆయన మీద గెలుస్తాను. మరి అలాగే ఆది గారు, ప్రెసిడెంట్ గారు కూడా వచ్చేస్తే మీ స్కిట్ గురించి జడ్జ్మెంట్ ఇంద్రజ గారు ఇచ్చేస్తారు. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది చలివేంద్రం స్కిట్? ఆది గారు, రమేష్ గారు చేసినది ఒక ఎత్తు అయితే, ప్రసాద్ గారు, అంజిత్, నరేష్ జాయిన్ అయిన తర్వాత నరేష్ ఏం చేయలేదండి, ప్రసాద్ చెప్తాను. కాదు, నిజంగా అది మరో ఎత్తు. అసలు నవ్వి 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 ముగ్గులని నొప్పి వచ్చేసాయి నాకైతే. సూపర్ సూపర్ ఫన్ ఫిల్ స్కిట్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ.